ఆర్గెలెస్క్ ఇది 4th జనరేషన్ అణ్వాయుధ దాడి సామర్థ్యమున్న జలంతర్గామి. రష్యాకు చెందిన డేంజరస్ సబ్మెరైన్లో ఇదొకటి. ఇప్పుడు ఈ సబ్మెరైన్ని ఆర్కిటిక్లో పుతిన్ మోహరించాడు. నాటో సభ్య దేశాలు అమెరికా, చైనాతో సహా ఉత్తర ధ్రువంలోకి ఇప్పుడు ఒక దేశం తర్వాత మరో దేశం అడుగు పెడుతోంది. అన్ని దేశాలు కూడా మంచు ఖండాన్ని వేగంగా సైనికీకరణ చేస్తున్నాయి. మరోవైపు ఆర్కిటిక్లో మంచు వేగంగా కరుగుతోంది. అందుకు కారణం వాతావరణ మార్పులే. మంచు కరగడంతో భూగోళం మరింత వేడెక్కుతోంది. కానీ ప్రపంచ నాయకులు ఎవరూ ముప్పు గురించి పట్టించుకోవడం లేదు. ఆర్కిటిక్ పై ఆధిపత్యం కోసం దూసుకెళ్తున్నాయి. కానీ ఈ ఆటలో ఒకరు మాత్రమే ఓడిపోతున్నారు. అదే ఆర్కిటిక్. అసలు ఉత్తర ధ్రువంలో ఏం జరుగుతుంది? ఎందుకు ప్రపంచ దేశాలు ఆర్కిటిక్ వైపు వెళ్తున్నాయి? మంచు ఖండంలో పుతిన్ను సవాల్ చేయడం సాధ్యమా? వాచ్ స్టోరీ. ఆర్కిటిక్ లో పుతిన్ ఏం చేయబోతున్నాడు? ఆర్కిటిక్ మంచుతో మానవాళికి ముప్పు తప్పదా? మంచులోని డెడ్లీ వైరస్లు మానవాళిపై దాడి చేస్తాయా? ప్రపంచంలో ఇప్పుడు భారీగా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రాంతం ఏది? ఈ ప్రశ్న అడిగితే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం చైనా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాల పేర్లను చెప్పవచ్చు. కానీ త్వరలో ఇదే సమాధానం చెబితే తప్పు అనే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచంలోని భారీగా సవాళ్లను ఎదుర్కొనే ప్రాంతంగా ఆర్కిటిక్ మారుతోంది. భూగోళంలో ఉత్తర ధ్రువంలో ఈ ఆర్కిటిక్ ఉంది. ఇది పూర్తిగా మంచుఖండం. దీని విస్తీర్ణం 1,60,00,000 చదరపు కిలోమీటర్లు. ఈ హిమ ప్రాంతం ధ్రువపు ఎలుగుబంట్లు, సీల్స్, పెంగ్విన్లు, వాల్రస్లకు నిలయం. ఇక్కడ శీతాకాలంలో మనిషి అడుగు పెడితే గడ్డ కట్టుకుపోయేంత చల్లగా ఉంటుంది. ప్రత్యేక ఉన్ని దుస్తులు ధరించకుండా ఆర్కిటిక్ లో అడుగు పెట్టడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రత -40 డిగ్రీలకు పడిపోతాయి. ఎండాకాలంలో కూడా -10 డిగ్రీలు నమోదవుతోంది. దుర్బుద్ధ్యమైన మంచు ఖండంలో ఇప్పుడు సైనికీకరణ వేగవంతంగా మారుతోంది. గతేడాది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో సభ్య దేశాలు ఉత్తర ధ్రువంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో ఉభయచర దాడులను ఎలా చేయాలో కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత రష్యా సైతం సైనిక విన్యాసాలు నిర్వహించింది. అంతేకాదు నాటో సభ్య దేశాలైన నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ సమీపంలో అణు జలాంతర్గాముల నుంచి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించడంపై మాస్కో సేనలు ప్రాక్టీస్ చేశాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై నెల కూడా కాలేదు. కానీ ఆర్కిటిక్ విషయంలో రష్యా ప్రపంచానికి షాక్ ఇచ్చింది. తన ఉత్తర నౌకాదళంలోకి ఆర్కాగెల్స్ ను మోహరించింది. ఆర్కిటిక్ సైనికీకరణలో ఇది కీలకమైన అడుగు. ఎందుకంటే ఆర్కాగెల్స్ అనేది రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన జలాంతర్గాముల్లో ఒకటి. ఇది 4th జనరేషన్ అణుశక్తితో నడిచే అటాకింగ్ సబ్మెరైన్. సముద్ర జలాల్లో దాడి చేసే ఆయుధాలు ఆర్కాగెల్స్ లో ఉంటాయి. అంతేకాదు ఈ సబ్మెరైన్ నుంచి సముద్ర, భూ ఆధారిత లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం ఉంటుంది. జలాంతర్గాముల విస్తరణ ఆర్కిటిక్ లో ఆయుధీకరణకు మరో సంకేతం. తాజాగా ఈ అటాకింగ్ అణు సబ్మెరైన్ తో మంచు ఖండంలోనూ హీటు పెరుగుతుంది. మరోవైపు ఆర్కిటిక్ లో మంచు వేగంగా కరుగుతోంది. దీనికి కారణం వాతావరణ మార్పులు. ఆర్కిటిక్ ప్రాంతం భూగోళంలోని ఇతర ప్రాంతాల కంటే దాదాపు 4 రెట్లు వేగంగా వేడెక్కుతోంది. మంచు ఖండంలో ప్రతి దశాబ్దంలో 12% మంచు కరుగుతోంది. అంటే దాదాపు 80,000 కిలోమీటర్ల మంచు కరుగుతోందన్నమాట. మరీ సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రియా లేదా చెక్ రిపబ్లికన్ పరిమాణంలో మంచు కరుగుతుందన్నమాట. ప్రతి దశాబ్దంలో ఇలా వేగంగా మంచు కరుగుతూ వెళ్తే 2027 నాటికి ఆర్కిటిక్ లో తొలి మంచురహిత దినోత్సవాన్ని జరుపుకోవాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన సంఘటనగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడు ఈ వైట్ వండర్లాండ్ నీలిరంగులోకి మారుతోంది. ఇది ఒక విషచక్రానికి ఆజ్యం పోస్తోంది. మంచు అనేది సూర్యరశ్మిని అంతరిక్షంలోకి ప్రతిబింబిస్తుంది. ఆర్కిటిక్ లోని భారీ మంచుతో సూర్యరశ్మిని పరావర్తనం చేస్తోంది. అలా చేయడంతో భూమిపై అతి నీలలోహిత కిరణాలు పడకుండా కాపాడుతుంది. కానీ పాత ఆర్కిటిక్ మంచులో 90% కరిగిపోయింది. కొత్త మంచు వేగంగా కరిగిపోతుంది. దీంతో సూర్యరశ్మిని పరావర్తనం చేసే అవకాశం లేకుండా పోయింది. పైగా మంచు కరిగిపోవడంతో సముద్ర జలాలు వేడిని
వేడిని ఎక్కువగా గ్రహిస్తున్నాయి. ఈ వేడి కారణంగా మంచు మరింత వేగంగా కరిగిపోతుంది. దీంతో ప్రపంచంపై గ్లోబల్ వార్మింగ్ ను మరింత వేగవంతం చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వాతావరణ విపత్తులను మనుషులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మంచు కరగడంతో సముద్ర జలాల మట్టం కూడా పెరుగుతోంది. సముద్ర తీర ప్రాంతాలు చాలా వరకు నీట మునిగే ముప్పు పొంచి ఉంది. ఆర్కిటిక్ మంచు కరగడంతో పర్యావరణం మరింత దారుణంగా మారుతోంది. కానీ అగ్రదేశాల నాయకులు మాత్రం ఆర్కిటిక్ లో కరుగుతున్న మంచును అస్సలు పట్టించుకోవడం లేదు. కరుగుతున్న మంచును సమస్యగా చూడాల్సింది పోయి సంబరపడిపోతున్నారు. కొత్త రవాణా మార్గాలు తెరుచుకుంటాయని ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటిక్ ప్రాంతాన్ని ఎవరికి వారు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఆర్కిటిక్ ఖండం ఏ దేశానికి చెందినది కాదు. ఆర్కిటిక్ లోకి చాలా దేశాలు ఆయుధాలను తరలిస్తున్నాయి. అంతేకాదు అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకునేందుకు వ్యూహాలను పన్నుతున్నారు. అసలు ఆర్కిటిక్ పై అగ్రదేశాలు కన్నేయడానికి అక్కడి సహజ వనరులే కారణం. మంచు సముద్ర గర్భంలో విస్తారంగా సహజ వనరులున్నాయి. ప్రపంచం గుర్తించని 13% చమురు నిల్వలు సముద్ర గర్భంలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 30% సహజ వాయువుల నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. $1,00,000 కోట్ల విలువైన అరుదైన ఖనిజ సంపద కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎవరికి వారు వాటిని సొంతం చేసుకునేందుకు ప్లాన్లు వేస్తున్నారు. అసలు ప్రశ్న ఏమిటంటే ఆర్కిటిక్ ను ఎవరు నియంత్రిస్తారు? దీనికి ఎవరు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. అంతేకాదు ఆర్కిటిక్ సముద్రంపై ఏ దేశానికి సరైన సరిహద్దులు లేవు. ఏ దేశం పరిధిలోకి కూడా ఈ మంచు ప్రాంతం రాదు. మంచు భారీగా కరిగితే మాత్రం ఎవరికి వారు ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకునేందుకు యత్నించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆధిపత్యం కోసం సాగే పోరాటాలకు ఆర్కిటిక్ యుద్ధ క్షేత్రంగా మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరిగితే దాని అడుగున ఉండే వేల ఏళ్ల క్రితం నాటి వైరస్లు ప్రపంచంపై దాడి చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కరగడంతో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు నీట మునుగనున్నాయి. ఈ విషయాలను మాత్రం అగ్రదేశాలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు వారి స్వార్థాన్ని చూసుకుంటున్నారు తప్ప భూతాపానికి కారణమవుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పరిస్థితి మరింత దిగజారితే జల ప్రళయం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.